అదే రాత్రి దాకా అయితేనే ఉంటది కదా, పబ్లిక్ పటాలు దొక్కనికి వస్తారు, మళ్ళీ బోనాలు చేయనికి వస్తారు. ఓ 3-4 రోజుల నుంచి అయితేనే ఉంటది ఆడ. గోల్కొండ బోనాలు అయినాక ఈడ స్టార్ట్ అవుతది. గోల్కొండ బోనాల కాడ అయినాకనే ఈమెకు బండారు వస్తుంది. ఈడ స్టార్ట్ చేస్తారు కదా రాత్రి దాకా. సత్యంగా ఆమె మీద మనం సత్యంగా వచ్చినాం అనుకో, ఏదైనా సరే కొమరేలికి పోయినా, ఈ ఎల్లమ్మ తానికి వచ్చిన బల్కంపేట ఎల్లమ్మ చాలా సత్యం, బాయిల నిలిచిన దేవత ఆమె. ఏడంతరాల బోనం ఎత్తుకుంటది ఆమె. పరశురాముని కన్నా పరం జ్యోతి ఆమె. ఆ ఆదిశక్తి ఆమె. ఆమె రూపంలో మనం తలుచుకొని వచ్చినాం అనుకో, ఎవరికైనా బాగా అవుతారు. ఎవ్వరు కోరింది ఆమె కొంగులేస్తది. కొలిచిన వాళ్ళకి కొడుకులను ఇస్తది, కోరిన వాళ్ళకి బిడ్డలని ఇస్తది. మనం ఎంత సత్యంగా కొలుచుకుంటామో అన్ని కష్టాలు పెడుతుంది, అన్ని సుఖాలు కూడా ఇస్తది ఆ దేవత. కష్టాలు పెట్టినప్పుడు తిట్టి, సుఖాలు పెట్టినప్పుడు అమ్మ ఇచ్చిందని అట్లా అనొద్దు. కష్టమున్నా సుఖమున్నా ఆమెను కోరుతూనే ఉండాల. ఆమె బండారు మన ఇంటికి ఎప్పుడైతే చేరుతుందో, అగ్నిగుండందైనా, మనము కొమరేలి అగ్నిగుండం బండారైనా, ఆ కొమరేలి మల్లన్న బండారైనా, ఏదైనా మనము పటం ఎక్కుతాం కదా, పటం ఎక్కినప్పుడు మనకు బాగా చేస్తుంది. ఎల్లమ్మ పటం దొక్కుతాము, ఆమెది పెద్ద పటము ఎల్లమ్మది. మల్లన్నది చిలుక పటము. మనం ఎక్కుతాము, ఎక్కినాక మనము ఎందుకు బాగాము, ఖచ్చితంగా బాగైతాం. మనను మన పిల్లల్ని ఎన్ని బాధలు ఎవరు పెట్టినా కూడా. నేను చాలా ఏండ్లు నా అమ్మ కడుపులో పుట్టిన సందే మా ఇంట్లో నాగదేవతలు, పుట్టలు, మాది 90 ఎకరాల పొలము, అది కోట్ల కేసు. 40 ఏండ్ల నుంచి కోట్ల పుట్టలు. ఆమె అమ్మవారి అడుగడుగున పుట్టలే మొలుస్తుంది. పుట్టలల్లా యాప చెట్ల కిందనే ఆమె ఉంటది. ఆమె బండారు దేవత, పుట్టల మీద ఉడుతుంది. ఆమె అన్ని అగ్నిగుండాలు దొక్కుతుంది, పటాలు వేసుకుంటది. ఆమె శక్తి మాత. 7 అంతరాల బోనం ఎత్తుకుంటది, గవల దర్శనాలు వేసుకుంటది, జోగు బుట్టు కట్టుకుంటది, 7 ఇండ్ల జోగు ఎత్తుతుంది. ఆమె ఎంత సత్యం అంటే అంత సత్యం ఆమె. ఆమె అందరూ ఆమెతోంటే ఉంటారు. 3 దేవతలు ఆమెతోంటే ఉంటారు, కోట్ల దేవతలు ఆమెతోంటే ఉంటారు. ఆమె ఆకాశమోగుడ్డు అట్లా చేసి శివయ్య దగ్గరికే పోయి వచ్చిన ఆమె. పరశురాముడు కొడితే శివయ్య దగ్గరికి పోతుంది. శివయ్య పుట్ట మీదకి వెళ్ళి తీసుకుపోయి పెంచుతాడు. తల్లికి ఆమెకు మునిరాజుకు లగ్గం చేస్తారు, శంకరుడు చేస్తాడు. ఆమె మునిరాజు అంటేనే ఎన్ని కష్టాలున్నా నాగవెల్లి కాకుండా వచ్చేస్తుంది ఆమె. వచ్చేసి ఇబ్రహంపట్నం చేసుకొని ఏలుకో అంటే, ఆ మునిరాజు తపజ్జయినికి పోయినా కూడా మల్లె చెట్టు వాతుకుంటది. మల్లె చెట్టు వాడిపోగానే మళ్ళా మునిరాజుకి ఏమాయనో అని శంకరుని దగ్గరికి పోతుంది. ఈ కష్టాలన్నీ ఎలదీసింది ఆమె. 5 పిల్లల్ని సచ్చాన మునిరాజు పండిస్తే కనుక్కున్న తల్లి ఆమె. సిట్టేడు రక్తాల సిల్కటేలయ్యా, దొల్లేడు రక్తాల డొక్కలేలయ్యా, పారేడు రక్తాల పర్వతాలయ్యా, సిరియాల గౌరి, మళ్ళా పరశురాముడు పుట్టి ఎన్ని బాధలు పెడతారు ఆమెను. నా మొగని జాడ చెప్పుమని, లోకమైన మోడు లేకుండా పిల్లల్ని కన్నదని, బొంగరాలు ఆట ఆడబోతే అంత కథలోనే ఉన్నది. కష్టాలు పడ్డ తల్లి ఆమె. పరశురాముడు కొట్టినాయన ఖచ్చితంగా ఖచ్చితంగా ఆమె ఎల్లమ్మ అంటే ఎల్లమ్మ శక్తి రూపం. ఆమె ఖచ్చితంగా తీరుస్తుంది. ఆమె వెంటనే నేను చేయగొడతా. ఎన్ని రోజులైనా ఉపవాసం కూడా ఉండి కూడా ఆమెను మనము దర్శనం చేసుకుంటే మనకెంతో ఎంతో మంచిగా ఉంటది. ఎక్కడైనా పోవాలంటే పెద్ద మనుషులైనా చిన్న పిల్లలైనా ఆమె ఆజ్ఞ ఉంటేనే ఆమెను దర్శనం చేసుకుంటారు ఎవరైనా కూడా. తెలుసా? ఇంకా నేను చెప్పవలసింది ఏంది, భక్తితో పూజ చేసుకొని అందరు బాగుంటారు. ఏ పిల్లలు జల్లలు అందరు కూడా, వానలు లేవంటే వానలు కూడా ఇస్తది తల్లి, పంటలు ఇస్తది, వానలు ఇస్తది. నాగుంబాం రూపంలో సేన్లల్లో తిరుగుతుంది ఆమె. వస్తాయి ఈ మీద కళ్యాణం అవుతుంది కదా, ఖచ్చితంగా వస్తాయి. నేను చెప్తున్నా కదా, ఈటీవీలా రాలేదంటే నన్ను అడుగు. మళ్ళా వినాయక చవితి వరకు కుండపోతు వానలు ఉంటాయి. వినాయక చవితి వరకు వస్తాయి. ఎందుకంటే అన్ని బిల్డింగ్లు కట్టి గాలి లేక, తోటలు లేక, ఆమె తోటలలో ఉండే తల్లి, సల్లని తల్లి. అదేంది యాప చెట్ల కింద ఉంటది, మళ్ళా అదేంది తాడి చెట్ల కింద ఉంటది.
తాడి చెట్ల కింద గుడి కట్టుకుంటది, గమ్లోలిన్ల నుండి కళ్ళు తాగుతుంది, ఆమె శాఖ పెడతారు, బోనాలు చేస్తారు, ఒడిబియాలు పోస్తారు, ముచ్చమైన ముక్కు పోగులు పెడతారు, ఆమెకు ఒలకంగా ఒడివాలు పోస్తారు, అన్ని పోస్తారు. అన్ని పోసినాక తల్లి మనకి ఎందుకు ఇయ్యది? పండించిన పాడి పంట మొత్తం ఆమెకు ఎక్కుతుంది. ఏదైనా కూరగాయలతోటి పంచి పెడతారు, తిండి వంచి పెడతారు. ఆమెనే బోనమన్నం పంచిపెట్టింది, సత్యాన బోనం చేసింది ఆమె. ఆమె బోనమన్నం పంచిపెట్టినాక మనకు వర్షాలు ఎందుకు రావు? మనకు పంటలు ఎందుకు రావు? వస్తాయి ఖచ్చితంగా. ఇంక నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. దేవత ఉంది, ఆమె ఆకాశం మీదకెళ్ళి భూలోకం మీదకెళ్ళి వస్తుంది. సత్యంగా పూజ చేసుకోరి, సత్యంగా పూజ చేసుకోరి, సత్యంగా పూజ చేసుకోరి, మంచిగా వస్తుంది దేవత. ఎక్కడ పోయినా జయమై వస్తాం మనం.